వెల్కమ్ బ్యాక్ టు వైషు హైషు కిచెన్. ఈరోజు మనం చేయబోయేది మామిడికాయ పులిహోర. ముందుగా నేను 3 మామిడికాయలను తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ని. తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుము, కొద్దిగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తీసుకోవాలి, కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, 7-8 ఎండుమిర్చిలు, కొద్దిగా నూగులు. ఇప్పుడు తయారు చేసే విధానం: 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక మనము 8 ఎండుమిర్చులను వేసుకోవాలి. ఇవన్నీ వేగాక కొద్దిగా నువ్వులను వేసుకోవాలి, అలానే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసుకోవాలి. పసుపుని ఎందుకు వేసుకుంటామంటే కలర్ కోసమని. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకున్న 5 నిమిషాల తర్వాత మనము రైస్ని వేసుకోవాలి. స్లోగా మెల్లగా కలుపుకోవాలి. మనం రైస్ని వేసుకున్నాం కదా, 5 నిమిషాల తర్వాత మనము సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, మనం మూత తెరిచి చూస్తే వావ్, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన మామిడికాయ రైస్ రెడీ. ఈ మామిడికాయ పులిహోరని అందరు ఎంతో ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి.